అమ్మా. నమస్తే. నమస్తే తల్లి, బాగున్నారా? బాగుంది. ఓకే, ఇది మీ ఇల్లు అమ్మా? చూడొచ్చు ఒకసారి. చూడమ్మా. బాగుంది మామ. ఒకటే రూమ్ లో ఉంది. ఫిక్షన్ వేసిపోతుందమ్మా. చెయ్యి ఏమైంది నీకు? ఇలాగుంది ఫిక్షన్ వేసి పొయ్యి పడిపోను. కాలిపోయిందమ్మా అమ్మ చెయ్యి. చూసుకోలేదు చాలాసేపు. అమ్మ చూడండి పాపం, మా అమ్మకి చెయ్యి మొత్తం కాలిపోయింది. ఫిట్స్ అంట, అలా కొట్టుకొని పొయ్యి మీద అలా పడిపోయినట్టుంది. కదా ఆ బట్టలు పడిపోను. పడిపోయావా అమ్మమ్మ? నడుస్తాను. అయ్యో పాపం అమ్మ. మరి ఎప్పుడు ఎవరు చూసారు నిన్ను ఇలా కాపాడారు? చూసినారా మరి నాకు ఆలోచన. ఇంట్లో నీకు పిల్లలు ఎవరు లేరా? పిల్లలు, భర్త, తల్లిదండ్రులు లేరు. అయ్యో రామ్మా, ఒంటరిదానివా అమ్మా? ఎంత అన్ని అడుగుతున్నాం కానీ నీ పేరు అడగలేదు తల్లి. బాణపుర పాపమ్మ. పాపమ్మ గారా? పెళ్ళయిందా తల్లి? పెళ్ళయింది, భర్త చచ్చిపోండి, పిల్లలు లేరు. ఎప్పుడు చనిపోయారు? 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు అవుతుంది. సో నీ బాధ అయితే వర్ణనాతీతం తల్లి. పిల్లలు లేరు, భర్త లేరు, ఫిట్స్ వ్యాధి ఉంది, తల్లిదండ్రులు లేరు. ఏదైనా పడిపోయినా చేసినా కనీసం చూస్తే అతను నేపథాలు తనుకొని తన ఫిట్స్ వ్యాధి వల్ల మరో ఫిజికల్ హ్యాండిక్యాప్ టైప్ లో హ్యాండ్ అయిపోయింది అనమాట. ఈ నడుము చెయ్య కాలిపోయింది. పాపం కదా నిజంగా. దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇంకొంచెం వీళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టాలు ఇస్తే బాగుంటుందేమో అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడో ఏమో మరి తెలియదు. కానీ మరి ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకయ్యే ఇస్తావు? ఉన్నవి సరిపోవా చెప్పండి? ఎన్నిసార్లు ఆ తల్లి ఒంటరిగా కూర్చొని ఏడ్చుంటుందో కదా, ఒంటరితనంతోనూ ఆ అనారోగ్యంతోనూ. పైపచ్చి మళ్ళీ చెయ్యి ఒకటి, ఏవైనా తినాలన్నా, ఏదైనా సొంతంగా బట్టలు ఉతుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ఎంత కష్టంగా ఉంటుంది. సరిగా అది వయసు నిమిత్తం కళ్ళు అనేది వెనక్కి వెళ్ళిపోతేలేమ్మా. కాకపోతే బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఎవరైనా తోడిస్తుంటే బాగుండు అని నేను చెప్తున్నాను ఆయనకి. అది సరే తల్లి, వంట అయిపోయిందా? ఎలా తెప్పి చేసుకోండి, కొంచెం తెప్పి అనుకోద్దాం. పొట్ట బియ్యం వస్తున్నాయా? నీకు 4000 పెన్షన్ వస్తుందా తల్లి? సరే అయితే నాగెత్తాను, కూకుంటున్నాను. కూర్చుంటావా? కాళ్ళు లాగేస్తున్నాయంట, కాళ్ళు చేతులు. కొద్దిసేపు కళ్ళు తిరిగి పడిపోతుందేమో నేను భయంతో కుర్చీ వేయించాను. మంచినీళ్ళు ఇస్తే బాగుండునా? ఏమి మంచినీళ్ళు ఎక్కడున్నాయి? బిందులో ఉన్నాయా? స్లో 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 స్లో, కంగారు లేదు. నెమ్మదిగా తాగు. నిదానం, కంగారు పడుకో. అందుకేనా ఆయాసం వచ్చేస్తుంది. కంగారు లేదు. మా అమ్మ కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకో. ఊపిరి పీల్చుకో నెమ్మదిగా. టెన్షన్ పడకండి. నిదానంగా ఊపిరి పీల్చు, పైకి పీల్చు, గట్టిగా పీల్చు, నెమ్మదిగా వదులు. అలా రోజుకు 1 అరగంట చేయమమ్మ, సెట్ అయిపోతుంది నీ ఆరోగ్యం అంతా. ఏదో నాకు పెద్ద తెలిసినట్టు, నాకు తెలిసిందే డాక్టర్ విద్య అదొకటే. పాపమ్మ నెమ్మది కళ్ళు తెరువు. ఇప్పుడు కొంచెం నిదానంగా ఉందా? కొంచెం ఆయాసం తగ్గిందా? కూర్చొని ఉండు, కంగారు ఏం లేదు. ఓకేనా? నీకు బియ్యం తెప్పిస్తాను, తీసుకుంటారా తల్లి? అమ్మ బియ్యం తీసుకురండి. పాపమ్మ ఇక ఇందులో పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకే. ఈ బియ్యం కూడా నీకే తల్లి. సంతోషమేనా? దేనికి సంతోషం? నీ కాల్ చేయి ఆడట్లేదా? ఏదో ఒకసారి కాల్ చేసి సెట్ అయిపోతుంది దెబ్బకి. చూడు సెట్ అయిపోయింది. నీకేలే పాపయ్యమ్మ, డబ్బులు ఏదైనా ఖర్చులకు వాడుకోండి, సరేనా? ఆరోగ్యం బాగుపోతే హాస్పిటల్కి వెళ్ళు. చెయ్యాలమ్మా, అలాగే ముందుకు రావాలి నా తల్లి. అలాగే సరే, ఓకే, చాలా సంతోషం. వెళ్ళొస్తాను.